మనం భగవద్గీతలో మాటలు చెప్పుకున్నప్పటికీ, భగవాన్ టీచింగ్ చెప్పుకున్నప్పటికీ, నాన్నగారి మాటలు చెప్పుకున్నప్పటికీ, దానిలో ఆ రోజు ఏం చెప్తున్నాడు గురువు, శాస్త్రం ఏం చెప్తాంది, అది మనం విడదీసుకోవాలి. అలా విడదీసుకున్నప్పుడే మనకి తర్వాత రోజువారీ జీవితంలో మనకి అది బాగా ఉపయోగపడుతుంది. అంటే విన్నప్పుడు విని వదిలేయకుండా అది మన మనసులో దాని ప్రభావం ఉంటే ఆ రెండు మాటలు ఏం చేస్తాయంటే మన జీవిత విధానంలో చాలా మార్పుని తీసుకొస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు నాన్నగారు ఎక్కువ కథలు ఎందుకు చెప్పలేదు, పురాణాల జోలికి ఎందుకు వెళ్ళలేదు అంటే, పురాణం కానీ ఆ కథలు కానీ ఏం చేస్తాయి, మనకి విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దాన్ని కథ కింద వదిలేస్తూ ఉంటాం. మన జీవిత విధానంలోకి ఆ కథ యొక్క సారాంశం, ఆ కథలో ఏదైతే మనం నేర్చుకోవాలో ఆ ఒక్క సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి అది బాగా పనిచేస్తుంది. ఈ కథ అంతా ఏంటంటే దాంట్లో ఉన్న ఔన్నత్యం ఏంటి అది మనకి గుర్తుండాలి. మనం ఏం చేస్తామంటే కథ చదివినప్పుడు కథ అంతా గుర్తుపెట్టుకుని దాంట్లో ఉన్న సారాంశం ఏంటి, మన జీవిత విధానంలోకి దాన్ని ఎలా తీసుకోవాలి అది వదిలేస్తామన్నమాట. అందుకని చెప్పేసి నాన్నగారు ఎక్కువగా కథల జోలికి వెళ్ళకుండా ఈ పురాణంలో చెప్పిన కథలు అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఆ జోలికి వెళ్ళకుండా మనకి నిత్య జీవితంలో ఏది చెప్తే మనం బాగుపడతామో దాన్ని వివరించి నాన్నగారు చక్కగా మనకి చెప్పారు. అలాగే భగవద్గీతలో కూడా ప్రతి మాట కూడా మనకి జీవిత విధానంలో మనం జీవించేటప్పుడు, ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ లోకానికి అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి మనం ఆ మోక్ష స్థితిని పొందేటప్పుడు కూడా ఆ మాటలు మనం జీవిస్తేనే మనకి ఆ స్థితి కలుగుతుంది, మనం ఆనందంగా ఉండగలుగుతాం. అందుకని చెప్పేసి మనం ఏది విన్నప్పటికీ కూడా, మనం ఏది చదివినప్పటికీ, ఏది విన్నప్పటికీ, ఒక ప్రార్థన చేసినప్పటికీ, ఒక స్మరణ చేసినప్పటికీ ఎందుకు స్మరిస్తున్నాము, ఎందుకు పూజ చేస్తున్నాము, ఎందుకు ధ్యానం చేస్తున్నాము అది మనకి తెలియాలి. మనం చేసేది ధ్యానం చేస్తున్నాము అని మనం అహంకారాన్ని పెంచుకోకుండా సాధన చేసేవాడు నశించుకోవాలి దాంట్లో. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే చాలా సూక్ష్మ బుద్ధి ఉండాలి, సూక్ష్మంగా గ్రహిస్తూ ఉండాలి. గురువులందరూ వచ్చి మనందరికీ అనుగ్రహించారు, వివేకాన్ని అనుగ్రహించారు. ఆ వివేకాన్ని మనం గురువు అనుగ్రహం ద్వారా ఏ వివేకాన్ని అయితే మనకి అనుగ్రహించారో, ఏ విత్తనాన్ని అయితే వేశారో ఆ విత్తనాన్ని ఏంటంటే మనం వాళ్ళ మాటలు చదువుతా, భగవద్గీత, గురువులు చెప్పిన మాటలు, భగవాన్ టీచింగ్ ఏది చదివినప్పటికీ ఆ వివేకాన్ని పెంపొందించుకోగలిగి ఉండాలి. ఆ వివేకాన్ని పెంపొందించుకోవటం వల్ల మనం ఎందుకు దుఃఖపడుతున్నాము, ఎందుకు మనకి ఇంత దుఃఖం వస్తుంది, ప్రపంచంలో ఎందుకు దుఃఖం ఉంది, మనం ఎందుకు దుఃఖపడుతున్నాము అనేది మనకి బాగా వివరంగా తెలుస్తుంది అన్నమాట. మనం ఏమనుకుంటాం, అందరి జీవితాలు చూసి, లోకం అంతా చూసి ఎప్పుడు ప్రతి జీవితంలోని దుఃఖం ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఏదో చిన్న చిన్న సుఖాలు, సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి జీవితం అన్నాక అనేది తెలుస్తాను. కానీ మనం ఆ దుఃఖాన్ని ఎలా దాటాలి అనేది జ్ఞాని అయిన గురువు వచ్చినప్పుడే భూమి మీదకి, కృష్ణుడు భూమి మీదకి వచ్చి భగవద్గీత శాస్త్రాన్నంతా బోధించాడు. అలాగే భగవాన్ అనేక మంది మహాత్ములు వచ్చి దుఃఖరహిత స్థితిని ఎలా పొందాలి అని చెప్పేసి మనకి చక్కగా చెప్పారు. అంటే దుఃఖం వద్దు అనుకుంటున్నావు, నువ్వు దుఃఖం వద్దు అనుకుంటే కనుక నువ్వు మోక్ష స్థితిని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి. ఆ మోక్ష స్థితిని పొందితేనే నీకు దుఃఖరహిత స్థితి. అంతేకాని ఈ దేహం నేను అనుకున్నంతసేపు మనకి దుఃఖం అంటుకుంటుంది. అంటే అది లోకాన్ని అంతటినీ చూస్తాం మనం, అందరింట్లోని కష్టం ఉంటుంది. ఆ జీవితం అన్నాక రోగం వస్తుంది, దేహం వచ్చాక మనసు అన్నాక ఈ రాగద్వేషాలు ఉంటాయి అని అలా సరిపెట్టేసుకుంటాం. అలా కాకుండా ఈ జ్ఞాని అయిన భగవాన్ కానీ, నాన్నగారు కానీ, మహాత్ములంతా వచ్చి మనకి ఏం తెలియజేస్తున్నారంటే
ప్రపంచంలో ఉన్నటువంటి రాగద్వేషాల్ని, ఇష్టాయిష్టాల్ని మనం పొడిగించుకోకుండా ఆ రాగద్వేషాల్లోంచి బయటికి ఎలా రావాలి, మన లోపల ఉన్నటువంటి ఆనందాన్ని, మన లోపలే మనకి ఆత్మస్థితి ఉంది, చైతన్య స్థితి ఉంది, ఆ స్థితి మనకి అందుబాటులోకి తీసుకురావటం కోసం ఈ జ్ఞానులంతా, మహర్షులంతా మనకి అనుగ్రహించి బోధించి వెళ్ళారన్నమాట. అంటే మనం ఎక్కడో సుఖం ఉంది, బయట ఎక్కడో సుఖం ఉంది అనుకుంటాం. అలా కాదురా, బయట ఎక్కడా సుఖం లేదు, నీ లోపలే ఉంది సుఖం. నీకు మూలంగా ఏ చైతన్యం అయితే ఉందో, ఏ ఆత్మస్థితి అయితే ఉందో దాంట్లోనే సుఖం ఉంది. మనకి అది మన లోపల ఉన్నప్పటికీ మనకు అందుబాటులోకి రాకపోవటమే మనలో ఉన్నటువంటి అజ్ఞానం. అది అనుభవంలోకి తెచ్చుకుంటే మనం ఆనందంగా, శాంతిగా ఉంటాము. అంటే ఆనందం ఎక్కడో వస్తువుల్లో లేదు, వ్యక్తుల్లో లేదు, ప్లేసుల్లో లేదు, ప్రదేశాల్లో లేదు, బయట ఎక్కడా లేదు, నీ లోపలే ఉంది. నీ లోపల ఉన్నదాన్ని అనుభవంలోకి తీసుకొచ్చుకో. ఆ అనుభవంలోకి తీసుకురాచుకోవటం కోసమే, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్థితిని, చైతన్య స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం నువ్వు భగవంతుడు రూపనామాలు అవసరం అవుతే తీసుకో. ఏది చేసినప్పటికీ నువ్వు ఏ అవసరం ఉంటే ఆయన్ని పొందటానికి మన లోపల ఉన్న స్వరూప స్థితిని, మన లోపల ఉన్న జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం నీకు ఏది సహకరిస్తే దాన్ని తీసుకో. కానీ ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నువ్వు పొందవలసింది ఏదయ్యా అంటే మోక్ష స్థితిని పొందాలి, జ్ఞానస్థితిని పొందాలి, దుఃఖరహిత స్థితిని పొందాలి. అది మెయిను. అందుకని చెప్పేసి నువ్వు ఏ రూపం ఇష్టమైనా, కృష్ణుడి రూపమో, రాముడి రూపమో, భగవాన్ రూపమో, ఏ రూపమైనప్పటికీ కూడా నువ్వు ఆ రూపాన్ని పూజిస్తూ, ధ్యానిస్తూ, విచారణ చేస్తూ నీలో ఉన్నటువంటి దుఃఖరహిత స్థితిని పొందు. అది మెయిన్ అన్నమాట. అంటే మనకి ఒక జ్ఞాని మన జీవితంలో ప్రవేశించక ముందు, ఆయన అనుగ్రహం మనకి లేనప్పుడు మనకి ఏమవుతుందంటే, ఒక జ్ఞాని మన జీవితంలోకి ప్రవేశించక ముందు, ఒక గురు అనుగ్రహం మన జీవితంలో లేనప్పుడు మనకి ఏమవుతుందంటే, ఎక్కువగా ప్రపంచాన్ని అనుకరిస్తూ ఉంటాం, సమాజాన్ని అనుకరిస్తూ ఉంటాం. కానీ ఒక జ్ఞాని యొక్క కృప మన జీవితంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది, మనకి సుఖం ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఆ సుఖాన్ని పొందటం కోసమే మనం భగవంతుణ్ణి స్మరించాలి, భగవంతుణ్ణి ధ్యానించాలి, భగవంతుణ్ణి పూజించాలి. ఏది చేసినప్పటికీ భగవంతుణ్ణి పొందటం కోసం మన లోపల ఉన్న స్వరూప స్థితిని, శాంతి స్థితిని, ఆనంద స్థితిని పొందటం కోసం ఆ రూపనామాలను సహకారంగా తీసుకో. కానీ నువ్వు ఏది పొందాలో దాన్ని మటుకు మర్చిపోకు. అంటే ఇక్కడికి వస్తాము, కొంతసేపు కాలక్షేపం చేసి వినేసి వెళ్ళిపోకుండా ఆ మాటలు మనకి మన జీవిత విధానంలో ఆ మాటల యొక్క వైభవాన్ని మనం గుర్తించి వాటిని శ్రవణంతో పాటు మననం చేసి అనేక సార్లు శ్రవణ మననాదులు చెయ్యగా మన జీవితంలో అవి ఒక భాగం అవుతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే దాన్ని అనేక సార్లు వింటూ ఉండాలి. లేకపోతే ఆ మాటను వింటూ ఉంటాము, శ్రవణం చేస్తూ ఉంటాము, మన జీవితంలో ఒక భాగం అవుతుంది. వింటాము, ఈ చెవితో వింటాం, ఆ చెవితో వదిలేస్తూ ఉంటాం. అది బాగా అర్థమైన తర్వాత ఆ మాట మనకి జీర్ణించకపోయిన తర్వాత, అది మనలో ఒక భాగం అయిపోయిన తర్వాత మన జీవిత విధానంలో మార్పు వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కువ భగవంతుడు చెప్పిన భగవద్గీత శాస్త్రాన్ని కానీ, మహాత్ములు చెప్పిన అందరి మాటల్ని మనం ఎక్కువ శ్రవణం చెయ్యటం వల్ల, ఆ శ్రవణ మననాదుల వల్ల ఆ మాటల్లో ఉన్న వైభవం ఏం చేస్తుందంటే మన మనస్సుని పవిత్రం చేసి మన లోపల ఉన్నటువంటి ఆనంద స్థితిని, ఆ శాంతి స్థితిని, ఆ సుఖ స్థితిని మనకి అందుబాటులోకి తీసుకువస్తుంది. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఈ మాటలన్నీ వినటంతో పాటు మనం దాన్ని ఎలా జీర్ణించుకుంటాం. మనకి ఏం చేస్తాం, ఏదన్నా తిన్నప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణం అవుతేనే అది మనకి రక్తంలో మారి
రక్తంగా మారి మనకి శక్తినిస్తుంది. లేకపోతే మనం అనుకుంటాం, ఏంటి ఇంత తింటున్నాము, మనకేం శక్తి రావట్లేదు, ఎందుకు వేస్ట్ ఇంత ఖర్చు పెట్టుకోవటం అనుకుంటాం. అలాగే ఈ మాటలన్నిటినీ విన్నప్పుడు మనకి ఆ శ్రవణ మననాదుల వల్ల అవి అర్థమవుతే కనుక మన జీవిత విధానంలో నెమ్మదిగా మార్పు వస్తూ ఉంటుంది. ఒక్కసారి సడన్గా రాకపోయినా నెమ్మదిగా గురు అనుగ్రహం వల్ల ఆయన వివేకం అనే విత్తనాన్ని మన నాన్నగారు చూస్తూ ఉంటారు. అలాగే పరమాచార్యుల వారు, వీళ్ళందరూ భగవాను, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ మహాత్ముల యొక్క దర్శనానికి వెళ్తాం మనం. ఎందుకయ్యా వెళ్తామంటే వాళ్ళ దర్శనం వల్ల వాళ్ళ దయ మన మీద ఉంటుంది, వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ దయ వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా మన జీవితాల్లో మార్పు వస్తుందన్నమాట. అప్పుడు దాకా మనం ఈ సృష్టి అంటే ఏంటో తెలీదు, ఈ దేహం ఎందుకు వచ్చిందో తెలీదు, మనం ఎలా జీవించాలో తెలీదు. కానీ వాళ్ళ అనుగ్రహం మన మీద ఉన్న తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేహం ఎందుకు వచ్చింది భూమి మీదకి, మనం ఎలా జీవించాలి, ఎలా భగవంతుడు దయని పొందాలి, ఎందుకు స్మరణ చెయ్యాలి, స్మరణ చేయటం వల్ల మామూలుగా లోకంలో ఏమంటారంటే మేము ఎంతో భగవంతుడిని పూజిస్తున్నాము, అయినా కానీ మా ఇంట్లో ఈ మరణం వచ్చింది, కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, బాధలేమీ పోలేదు అంటారు. అంటే భగవంతుడిని మనం పూజించటం వల్ల కానీ, మనం స్మరించటం వల్ల కానీ, ధ్యానం చేయటం వల్ల కానీ మనకి ఏమొస్తుందంటే మన దేహ ప్రారంధంలో ఉన్న కష్ట సుఖాలేమీ తొలగిపోవు. మన మనస్సు వాటితో కలవకుండా గురువు మనకి దయని చూపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనంతట మనం స్మరణ చేసుకున్నప్పుడు, మనంతట మనం ఎన్ని గురువు అనుగ్రహం లేకుండా ఎన్ని పూజలు చేసినప్పటికీ, జపాలు, ధ్యానాలు, హోమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మన మనస్సు మనకి మాట వినదు, అది నిగ్రహింపబడదు, దానికి ఎలా జీవించాలో కూడా తెలియదు. గురు అనుగ్రహం వల్ల ఏం తెలుస్తుందంటే మనకు దుఃఖం రాని, మన దేహ ప్రారంధంలో ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని మనం దాటేస్తూ ఉంటాం. ఎలా దాటేస్తామంటే మన మనసు యొక్క శక్తి, మన పుణ్యబలం వల్ల దాటేయం, గురు అనుగ్రహం వల్ల దాన్ని దాటేస్తూ ఉంటాం. మనకి గురు అనుగ్రహం ఉంటే ఎలా ఉంటాము, గురు అనుగ్రహం లేకపోతే మన జీవితంలో ఎలా ఉంటుంది అనేది మనకి పరిశీలించినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అంటే గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, జ్ఞాని అయిన గురువు దగ్గరికి దర్శన భాగ్యం ఈశ్వరుడు యొక్క కృప వల్ల మనం అందరం కూడా గురువు యొక్క చూపుని, ఆయన అనుగ్రహాన్ని మనం అందరం పొందాం. అందుకని చెప్పేసి దాంట్లో ఉన్న వైభవం మనకి తెలియటం వల్ల గురువు మనకి ఒక శరీరం తీసుకుని వచ్చి మనకి ఇంత బోధించి మనల్ని ఈ దుఃఖరహిత స్థితికి, అంటే దుఃఖం లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి నెమ్మదిగా మనకి వివేకాన్ని ఇచ్చి ఆయన అనుగ్రహించి, ఆ అనుగ్రహం వల్ల, ఈ వివేకం వల్ల మనం నెమ్మదిగా ఈ దేహ బుద్ధిలోంచి ఏదైతే మనకి దుఃఖాన్ని తీసుకొస్తుందో దాంట్లోంచి బయటికి వస్తాం అన్నమాట. అంటే గురువు దర్శనం యొక్క గొప్పతనం మనకి తెలియాలి. తర్వాత గురువు మాటని మనం పూజ చేసేస్తున్నాము, ఈ పూజ వల్లే మనం అజ్ఞానాన్ని దాటేస్తాము, ఈ ధ్యానం వల్ల, ఈ విచారణ వల్ల ఈ నేనెవడిని విచారణ చేసేస్తున్నాం అనుకుంటాం. ఆ నేనెవడిని మనకేమీ లొంగదు. మనం భగవంతుడు చెప్పిన మాటల్ని మననం చేసుకుంటాం, దాన్ని పరిశీలించుకుంటూ ఉంటాం. మన పరిశీలన, మన శక్తి ఒక్కటే సరిపోదు. గురువు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే, ఆయన దయ వల్ల మాత్రమే ఎప్పుడొకప్పుడు దీంట్లోంచి బయటికి వస్తాం. అది మనకి తెలియాలి. మనం చేసే పూజ, జపం, ధ్యానం మానకూడదు, ఆ ప్రయత్నం మానకూడదు. మన ప్రయత్నం ఒకటే సరిపోదు, గురువు దయ వల్లే వీటిల్లోంచి బయటికి వస్తాము అనేది మనకి తెలిస్తే పూజ చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు మనం అహంకారాన్ని పెంచుకోకుండా జీవిస్తామన్నమాట. అంటే ఈ ఒకటే సరిపోవు, ఆయన దయ ఉండాలి. ఆయన దయ ఉండాలి అంటే కనుక మనం ఆయన చెప్పినట్లుగా జీవిస్తూ ఉండాలి. ఆయన దయ కోసం జీవించేటప్పుడు, ఆయన మీద ఆధారపడి జీవించేటప్పుడు, ఆయన కృప కోసం జీవించేటప్పుడు మధ్యలో మన అహంకారం
ఇది చేసే పనుల వల్లే దీనికి జ్ఞానం వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది, శాంతి వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది అనుకుంటే మనం చాలా పొరపాటు. మనకి అర్థం అవ్వాలి అది. మనం పూజ చెయ్యాలి, జపం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, విచారం చెయ్యాలి. కానీ అదొకటే సరిపోదు. మనకి ఏదైనా శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు అన్నీ చేయించుకుంటున్నాం, వైద్యం చేయించుకుంటున్నాం, ఆపరేషన్ చేయించుకుంటున్నాం, మందులు వాడుతున్నాం, పత్యాలు చేస్తున్నాం. కానీ మనకి ఆ రోగంలోంచి బయటికి రానప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ భగవంతుడు దయ వల్ల మనం బయటికి రావాలి. కానీ మనం వాడే మందులు, మనం తీసుకునే ఆహారం ఒకటే సరిపోదు. ఆయన కృప వల్ల ఈ ప్రపంచానికి అంతటికీ ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త, ఆ ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించి మనకున్నటువంటి అనారోగ్యంలోంచి మన ప్రయత్నాలు ఒకటే సరిపోవు, ఆయన అనుగ్రహం వల్లే బయటికి వస్తాము అనేది మనకి ఏ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఏదో పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఈశ్వరుడు కృప ఉంది కాబట్టి మనం దాటాము అనేది. అలాగే మనం చేసే సాధనలన్నీ కూడా మనకి మన దుఃఖాన్ని ఆపేయవు. మనం సాధన చెయ్యకపోతే ఇంకా మూర్ఖత్వంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. మనం సాధన చేస్తూ ఉండాలి. గురువు దయ వల్లే మనకి దుఃఖం అంటుకోదు అనేది కూడా తెలుస్తూ ఉండాలి. మన సాధనలు ఒకటే సరిపోవని తెలియాలి. గురువు యొక్క దయ కోసం మనం జీవించాలన్నమాట. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే, గురువు ఎలా చెప్పాడో అలా జీవిస్తూ ఉంటేనే మనకి ఆయన దయ వస్తుంది. అంటే నువ్వు పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా గురువు యొక్క దయ కోసం, ఆయన కృప వల్లే మనం ఇవన్నీ చేస్తున్నాము. ఆయన్ని పొందటానికి చేస్తున్నాము. ఆయన దయతోటే ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చెయ్యాలి. వీటితో పాటు మనని అజ్ఞానంలోంచి తీసుకురావటం ఆయన పని. ఆయన ఒక్కడే చేయగలడు. మనంతటా మనం దాటలేము అనేది మనకి బాగా తెలిస్తే ఏం చేస్తామంటే చాలా శ్రద్ధగా చేస్తామన్నమాట. ఇప్పుడు ఏదో స్నానం చేసినప్పుడు, స్మరణ చేసినప్పుడు, స్మరణ చేస్తున్నాం, మనకి ఏమీ శాంతి రావట్లేదు అనుకుంటాం. అప్పుడేమనుకుంటామంటే గురువు దయ కోసం కదా చేస్తున్నాం. మనం స్మరణ చేసేటప్పుడు మన లోపల అంతర్యామిగా ఉండి భగవంతుడు మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము, ఎంత ప్రేమగా చేస్తున్నాం అది చూసుకుని ఆయన మన లోపల ఉండి, మన మనసుకు మూలంగా ఉండి ఆయన చూసుకుంటున్నాడు మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నామో. మనం శ్రద్ధగా చేసిన దాన్ని బట్టే ఆయన మనకి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని మన స్మరణలో, మన విచారణలో, మన పూజలో, వీటి అన్నిటిలోని కూడా ఏది చేసినప్పటికీ శ్రద్ధ అవసరము. ఆ శ్రద్ధ వల్లే మనకి భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఆయన దయ అనే దాన్ని ఇస్తాడు. ఆయన దయ అనే ఫలితం వస్తే కనుక, ఆయన దయ కోసం ఎన్ని చేస్తూ ఉంటే ఆయన దయ వల్ల మనం మోక్షస్థితిని పొందేస్తాం. అందుకని చెప్పేసి ఏది చేసినప్పటికీ చిన్న పని పెద్ద పని ఏమీ లేవురా, అవన్నీ నీ మనస్సు విభజిస్తూ ఉంటుంది. నువ్వు ఏది చేసినప్పటికీ చిన్న పన పెద్ద పన అని ఆలోచించకుండా నువ్వు భగవంతుడు దయ కోసం చేస్తూ ఉండు. పని చేసేటప్పుడు ఫలితం గురించి కాకుండా భగవంతుడు దయ కోసం పని చేస్తూ ఉంటే ఆ పనిలో భగవంతుడు దయ వచ్చేస్తుంది. నీ మనసు ఫలితం వైపు దృష్టి లేకుండా పనిని శ్రద్ధగా చేయటం నేర్చుకుంటావు. ఎందుకంటే ఫలితం మన చేతిలో లేదు, అది భగవంతుడి చేతిలో ఉంది. అటువైపు మన దృష్టి ఉంటే కనుక మనకి టెన్షన్ వస్తుంది, మన మనసు కలుషితమైపోతుంది, మనం అజ్ఞానంలోనే ఉండిపోతాం. మన మనసు ఫలితం వైపు దృష్టి లేకుండా పని పట్ల మనం శ్రద్ధగా చేస్తూ భగవంతుడు దయ కోసం చేస్తూ ఉంటే కనుక అది ఫలితం భగవంతుడు ఇచ్చేస్తాడు. ఫలితంతో పాటు ఆయన దయను కూడా కలిపిచ్చేస్తాడంట. ఫలితం వచ్చేస్తుంది, ఆయన దయ వల్ల మనకి ఏది కావాలో ఇక్కడ జీవితంకి, మన దేహం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి ఏ అవసరాలు కావాలో వాటితో పాటు మనకి మోక్షాన్ని కూడా, ఆ పరమస్థితిని కూడా ఆయన ఇచ్చేస్తాడనమాట. అందుకని చెప్పేసి నువ్వు పని చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి, ఫలితం వైపు దృష్టి పెట్టకుండా
భగవంతుడు దయ కోసం పని చేస్తూ ఉంటే నీకు ఫలితంతో పాటు భగవంతుడు దయ కూడా వచ్చేస్తుంది. భగవంతుడు దయ వచ్చేస్తే జ్ఞానం కూడా వచ్చేసినట్టే. ఆయన దయకి హద్దులు లేవు, ఆయనకి అసాధ్యం అనేది లేదు. అందుకని చెప్పేసి ఆయన దయ కోసం జీవిస్తూ ఉండు. చిన్న పన పెద్ద పన అనేది నువ్వు అలా విభజించుకోకు. పెద్ద పనులు చేసి మనం అహంకారంతో ఏదైనా పెద్ద పని చేస్తే మనకు అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాంతో అలవాటు కదా మనకి. అందుకని చెప్పేసి పెద్ద పని చేసినప్పుడు అహంకారం వచ్చేస్తుంది. కానీ చిన్న పని చేసినప్పుడు ఏమవుతుందంటే అహంకారం రాదు. ఇది చిన్న పనే కదా పోనీలే భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు అనుకుంటాం. చిన్న పనులప్పుడు మనకి ఎక్కువగా గర్వం రాదు. పెద్ద పని చేసేస్తున్నాము అని గర్వం రాదు. చాలా చిన్న పని చేస్తున్నాము అని చాలా జాగ్రత్తగా ఉంటుంది మన మనసు. అందుకని చెప్పేసి మనం చిన్న పనుల ద్వారానే మోక్షాన్ని పొందగలుగుతాం. పెద్ద పని ఎప్పుడైనా భగవంతుడు మన చేత పెద్ద పనులు చేయించేస్తే మనమేమీ చేసాము, భగవంతుడు మన చేత చేయిస్తాడు. ఎప్పుడు చిన్న పనులే చేయిస్తావు, ఈసారి పెద్ద పని చేయిస్తే ఇలా మనసు ఎలా ఉంటుందో అని పరీక్షించుకోవాలనుకున్నప్పుడు ఒక పెద్ద పని చేసే అవకాశాన్ని ఇస్తాడు. అప్పుడు మనకి వెంటనే ఏమవుతుందంటే పెద్ద పని మనమే చేసేసాం అనిపిస్తుంది. అంటే అక్కడ కర్తృత్వం వచ్చేస్తుంది. నేనే చేసేస్తున్నాను, భగవంతుడు చేయించాడు అనేది మర్చిపోయి మనమే చేసేసామనుకుని అజ్ఞానం పెంచేసుకుంటూ ఉంటాం. అందుకని పెద్ద పనులు కాకుండా చిన్న చిన్న పనుల ద్వారానే మనం భగవంతుడి యొక్క దయని పొందటానికి ఎక్కువ అవకాశం. అంటే పెద్ద పని చేసినప్పుడు మనం మనసు ఊరుకున్న పక్క వాళ్ళందరూ ఎంత బాగా చేసావంటే నిజమే అనుకుంటాం. 10 సార్లు కాదు భగవంతుడి దయ అనుకుంటాం. ఒక 99సారో 100సారో వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని మనకి విని అలవాటైపోయి నేనే చేసేసాను అనుకుంటాం. అందుకని చెప్పేసి వెంటనే కర్తృత్వం వచ్చి మనకి గర్వం వచ్చి పాడైపోతాం. అందుకని పెద్ద పనుల జోలికి వెళ్లకుండా చిన్న చిన్న పనుల ద్వారానే భగవంతుడు దయని పొందటానికి చూడాలి. అంటే యజ్ఞాలు యాగాలు నువ్వేమీ చేసేయక్కర్లేదురా. చిన్న చిన్న పనుల ద్వారానే 2 పువ్వులు పెట్టినా 2 పళ్ళు పెట్టినా ఎవరికైనా ఏదైనా ఇచ్చినా ఎప్పుడూ కూడా భగవంతుడు దయ కోసమే నువ్వు చేస్తూ ఉండు ప్రతి పనిని. అప్పుడు నీకు భగవంతుడు దయ వచ్చేస్తుంది. నిత్య జీవితంలో భగవంతుడితోటి మనకు ఒక అనుసంధానం వచ్చేస్తుంది. ఆయనతో కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆయనతో కనెక్ట్ అవటం వల్ల ఆయన స్మరిస్తూ ఉంటాము, శ్రద్ధగా పనిచేస్తూ ఉంటాము. ఆయనతో మన మనసు ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఆయన ప్రతి పనిలోని ఆయన జొరపడి ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన చేయించటం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది మన జీవితంలో. మనం చేయట్లేదు, అవకాశం ఎవరిచ్చాడు? భగవంతుడు ఇచ్చాడు. మనకి వచ్చేదు భగవంతుడు నిర్ణయం వల్లే, ఈశ్వర్ నిర్ణయం వల్లే ఈ పని చేయగలుగుతున్నాము. అందుకని చెప్పేసి మనం ప్రతి నిమిషం కూడా ఈశ్వరుడితోటి అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడితోటి మనం కనెక్ట్ అయి ఉంటాం. ఆ కనెక్ట్ అయి ఉండటం వల్ల మనకి జీవితంలో ఏమవుతుందంటే ఆయనతో ఎప్పుడైతే అనుసంధానం వచ్చేసిందో, ఆయనతో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఉన్నామో మనకి మనస్సుని నిరంతరం సరి చేసుకుంటూ ఉంటాం. ఆయనతో చూస్తున్నాడు కదా, అంతర్యామిగా ఉండి భగవంతుడు మనలో ఇవన్నీ చూస్తున్నాడు అనేది మనకి కనెక్ట్ అయినప్పుడు బాగా తెలుస్తుంది. కనెక్ట్ అవ్వకుండా భగవంతుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఇవన్నీ ఆయనకి తెలియట్లేదు అనుకొని మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడు మనలో అంతర్యామిగా ఉన్నాడు అనేది మనం గుర్తించి కనెక్ట్ అయ్యి చెయ్యటం వల్ల ఏమవుతుందంటే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని అన్నీ కూడా సవరింపబడతా ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు అనుకునేటప్పటికీ మన తలంపుని సవరించుకుంటాం, దాంతోపాటు మన మాటను సవరించుకుంటాం, దాంతోపాటు మన పనిని సవరించుకుంటాం. మన తలంపు, మన మాట, మన పని అన్నీ కూడా మన జీవిత విధానంలో భగవంతుడు దయ రావటానికి అవన్నీ మనకి సహకరిస్తూ ఉంటాయి. అవన్నీ వదిలేసి మన తలంపును వదిలేసి, మన మాటను వదిలేసి, మన పనిని వదిలేసి భగవంతుడిని పొందాలి అనుకుంటే పొందలేం. అందుకని భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు అని ఆయనతో కనెక్ట్ అవ్వటం వల్ల ఇవన్నీ కూడా సవరింపబడిపోతాయి అన్నమాట. మన తలంపు, మన మాట,
మన పని సవరింపబడిపోతాయి. ఎప్పుడైతే సవరింపబడిపోయావో మనం ఆ మోక్ష మార్గంలో ఉంటాం. మోక్షాన్ని పొందే మార్గంలోనే మన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, దుఃఖరహిత స్థితిని పొందాలి అంటే మన లోపల చైతన్య స్థితి ఉంది. అది మనకి అనుభవంలోకి తెచ్చుకుంటేనే సుఖస్థితిని, ఆనంద స్థితిని, శాంతి స్థితిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనకి దుఃఖరహిత స్థితి. దాన్ని తెచ్చుకోనంత వరకు మన లోపల ఉన్నటువంటి ఆ భగవత్ స్థితిని, ఆ చైతన్య స్థితిని, ఆత్మస్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటేనే అదే పర్మనెంట్ సుఖము. మిగిలినవన్నీ ఏంటంటే మనం ఈ శరీరంతో ఏదో మంచి పని చేస్తూ ఉంటాం, ఏదో చిన్న చిన్న సుఖాలు వస్తూ ఉంటాయి. వాటిలో సుఖం వస్తుంది, సుఖం వెనకాల కష్టం వస్తుంది, రెండూ ఉంటాయి. అందుకని చెప్పేసి మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు మనం చాలా సంతోషపడిపోతూ ఉంటాం. దాని వెనకాల మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ బాధపడిపోతూ ఉంటాం. అంటే కష్ట సుఖాలు రెండూ వస్తూనే ఉంటాయి. శరీరం నేను, ఈ దేహం నేను అనుకుని ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో ఈ దేహము మనస్సే మనకి అనుభవంలోకి ఉన్నాయి. లోపల ఉన్నటువంటి మన లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శాంతి స్థితి, ఆనంద స్థితి, ఆ భగవత్ స్థితి మనకి అనుభవంలో లేకపోవటం వల్ల మనకి దుఃఖం వస్తుంది. అంటే మనం పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా లోపల మన స్వరూప స్థితిని, ఆ భగవత్ స్థితిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే, ఆ చైతన్య స్థితి అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే పర్మనెంట్గా సుఖాన్ని, శాంతిని, మోక్షస్థితిని పొందుతాము అనేది మనకి అర్థమవుతే మనం ఏం చేస్తామంటే, ఏది అడ్డుపడతాంది మనకి? మన లోపల ఉన్నటువంటి సుఖాన్ని, మన లోపల ఉన్నటువంటి ఆనందాన్ని మనకి అనుభవంలోకి రాకుండా ఈ శరీరం, ఈ మనస్సు, ఈ రెండు అడ్డుపడిపోతూ ఉంటాయి. అంటే మెయిన్గా మనస్సు అడ్డుపడిపోతూ ఉంటుంది. ఆ మనస్సు ఏం చెప్తుందంటే శరీరమే నేనని చెప్తూ ఉంటుంది. లోపల ఉన్న స్థితిని అనుభవంలో తెచ్చుకోకపోతే మనం ఈ దేహమే నేను అనుకుని జీవించటంలో దుఃఖం అంటుకుంటుంది. నువ్వు ఎన్ని పుణ్యాలు చేయి, ఎన్ని యాగాలు చేయి, ఏది చేసినప్పటికీ దేహం నేను అనుకునేవాడు మన మనసు ఉన్నంత వరకు దుఃఖం అంటుకుంటుంది. మనం ఏం చేయాలి అంటే, భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు, గురువులందరూ, జ్ఞానులందరూ భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎక్కువేమీ కష్టపడక్కర్లేదు, నీ లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం నువ్వు జీవించు. నీకు ఏ శరీరాన్ని అయితే ఇచ్చాడో, ఏ మనసునైతే ఇచ్చాడో, ఈ శరీరాన్ని, మనసుని ఉపయోగించుకుని లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్థితిని, ఆ భగవత్ స్థితిని, ఆ ఆనంద స్థితిని అనుభవంలోకి తెచ్చుకో. అప్పుడే నీకు ఆనందము, శాంతి. అందుకని శరీరాన్ని, మనసుకి దేనికి వాడుకోవాలి అంటే, మనం భూమి మీదకి వచ్చి మనం కుటుంబం కోసమో, లోకం కోసమో చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏదయ్యా సంసారం, ఏదయ్యా ప్రపంచం అంటే మన మనస్సే. మన మనసే ప్రపంచంగా కనిపిస్తుంది, మన మనసే సంసారం. అందుకని ఆ మనస్సుని మనం పవిత్రం చేసుకుంటే ఆ లోపల ఉన్న వస్తువు, ఆ చైతన్య స్థితి, ఆనంద స్థితి వ్యక్తమవుతుంది. మనస్సుని పవిత్రం చేసుకోవాలి కాబట్టి మనం ఆ మనస్సుని పవిత్రం చేసుకోవటానికే ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే ఈ లోకంలో నువ్వు ఏది పొందినప్పటికీ నీకు ధనం ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, వాటి అన్నిటి వల్ల నీకు సుఖం రాదురా. అవన్నీ నీకు ఉపయోగపడతాయి. శరీరం, దేహం ఈ భూమి మీద నివసించటానికి అవన్నీ ఉపయోగపడతాయి, కానీ వాటిలో ఎక్కడా సుఖం లేదు. శరీర యాత్రకి సహకరిస్తాయి ఇవన్నీ. నీ శరీర యాత్రకి సుఖంగా ఉండటం కోసం అవన్నీ ఉంచుకుంటే ఉంచుకో, సంపాదించుకో, పర్వాలేదు. కానీ నీ శరీర యాత్ర ఎందుకు వచ్చింది భూమి మీదకి అంటే, మనస్సుని నశింపచేసుకుని నీ లోపల ఉన్నటువంటి ఆనంద స్థితిని, మోక్ష స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం వచ్చింది. వీటిని ఉపయోగించుకోవటంతో పాటు వాటికి కూడా నీ మనస్సుని పవిత్రం చేసుకుని నీ లోపల ఉన్న ఆనందాన్ని నువ్వు
అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది అక్కడ మనకి గురువులంతా చెప్పేది ఏంటంటే, మనం ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తూ ఉండాలి, గురువు దయ కోసం చేస్తూ ఉండాలి. ఏదో పుణ్యం వచ్చేస్తుంది మనకి, ఒకరోజు మనం పూజ చేయలేదనుకోండి, వాళ్ళు కంగారు పడిపోతారు. ఈవేళ మనం దేహం సహకరించలేదు, పూజ చేయలేకపోతున్నాము, అయ్యో అయ్యో ఇదేమో పాపం అని. అదేం పాపం కాదు. దేహం సహకరించినప్పుడు మనం ఒక్కొక్కసారి చేయలేకపోతాం. దేహం సహకరించినా మనకి ఒక అనారోగ్యం వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు అవి చెయ్యలేకపోతే దాంట్లో ఏమీ పాపం రాదు. ఏదయ్యా పాపం అంటే ఈ దేహం నేను అనుకోవటమే పాపము. అది మూలం అక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే మనం ఏదైనా చేసినప్పుడు ప్రతి దాంట్లో చిన్న విషయాల్లో మనం కంగారు పెట్టుకుంటూ ఉంటాం. శాస్త్రాన్ని చదివినప్పుడు భగవంతుడు చెప్పిన మాటలు, గురువు చెప్పిన మాటలు విన్నప్పుడు ఏది పాపము అనేది తెలియాలన్నమాట. మనం దేహమే నేను అనుకోవటమే పాపము, దేహబుద్ధే పాపము. అది ఉన్నంతసేపు, ఆ దేహబుద్ధి ఉన్నంతసేపు, ఆ జీవుడు ఉన్నంతసేపు మనం ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి ఆ స్వరూప స్థితి మనకు అనుభవంలో లేదు కాబట్టి, ఏదైతే అబద్ధమో, ఏదైతే నిజం కాదో ఆ శరీరాన్నే నేను అనుకుంటున్నాం, ఆ మనస్సునే నేను అనుకుంటున్నాం. అందుకని ఆ అబద్ధం ఏం చేస్తుందంటే మిగిలిన అన్నీ కూడా దాంతోపాటు ఏది చేసినప్పటికీ అసత్యమే. మనం ఈ అబద్ధం కానటువంటి శరీరంతో, అబద్ధమైనటువంటి శరీరంతో, మనస్సుతోటి నిజాన్ని తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం మనమై ఉన్నాము. అంటే ఎప్పుడురా నువ్వు దేహం గాఢ నిద్రలో నీకు దేహం గొడవ మనసు గొడవ ఏముండదు, సుఖంగా ఉంటావు. కానీ రాత్రి నిద్రపోయినప్పుడు కూడా నువ్వు ఎప్పుడూ కూడా నీ లోపల ఉన్నటువంటి చైతన్య స్థితి ఎప్పుడూ కూడా ఉంటుంది. నీకు దేహం అనుభవంలో లేనప్పుడు కూడా, గాఢ నిద్రలో కూడా అది మనల్ని చూస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఎరుకతోటి ఉంటుంది. ఆ ఎరుకతోటి ఉన్నటువంటిది ఆ సుఖస్థితి మన లోపల ఉంది అని భగవంతుడు చెప్పినప్పుడు, గురువు చెప్పినప్పుడు మనం దాన్ని విశ్వసించాలి. మన లోపల భగవంతుడు ఉన్నాడు, అంతర్యామగా ఆయన ఉన్నాడు. మనం ఏది చేస్తున్నప్పటికీ ఆయన మనల్ని చూసుకుంటూ ఉంటాడు, మనకి సాక్షిగా ఉంటాడు. అంటే భగవంతుడు సాక్షిగా ఉంటాడు అనేది మనకి అర్థమవుతేనే ఆయన సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వాంతర్యామి, అందరిలో ఉంటాడు, అందరిలోని సాక్షిగా ఉంటాడు, సర్వశక్తిమంతుడు. ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు, సర్వజ్ఞుడు. ఆ బ్రాహ్మీ స్థితి యొక్క ఔన్నత్యం అది. అందుకని చెప్పేసి మనం ఏంటంటే సాక్షిగా ఉన్నటువంటి మన లోపల భగవంతుడు సాక్షిగా ఉన్నప్పుడు ఆయనతోటి అనుబంధం పెట్టుకుని ఆయన దయ కోసం మనం జీవిస్తూ ఉండాలి. నీ దేహం కోసం జీవించకరా, నీ మనసు కోసం జీవించకు. నీ మనస్సు అబద్ధం, దేహం అబద్ధం, నేనే నిజం, నేనే సత్యము. అందుకని చెప్పేసి ఏ భగవంతుడైతే మనకు అంతర్యామిగా ఉన్నాడో ఆ సత్యస్థితిని, ఆ నిజస్థితిని, ఆ స్థితిని, ఆ చైతన్య స్థితిని పొందటం కోసం నీ శరీరాన్ని, నీ మనసుని వాడుకో అని చెప్పేసి ఇక్కడ మనకి, మనం శరీరంతో పూజ చేస్తూ ఉంటాం. శరీరంతో చేసే పూజ కన్నా నీ మనసుతో స్మరణ చేస్తే ఇంకా ఎక్కువ. నీ మనసుతోటి స్మరణ కన్నా, పెద్దగా స్మరణ చేసేదానికన్నా నెమ్మదిగా స్మరణ. అలాగే నీ మనస్సుని ఫోకస్గా, అంటే ఏకాగ్రతతోటి ధ్యానం చేయటం వల్ల నీ మనస్సు ఇంకా ఎక్కువ పవిత్రమవుతుంది. ధ్యానం, విచారణ, నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని నువ్వు విచారణ చేసి, అంటే లోకాన్ని కాదు రా విచారణ చేసేది, నీ మనస్సును విచారణ చెయ్యటం వల్ల నీ మనసులో ఉన్నటువంటి చెత్తంతా, కలుషితమైనదంతా పోతుంది, దోషాలన్నీ పోతాయి. అది విచారణ అంటే. విచారణ చేసినప్పుడు మనకి మన మనస్సుని పరిశీలించుకుంటే ఏదైతే అక్కర్లేదో, ఏదైతే మనకి ఇబ్బంది పెడతాందో, ఏ గుణాలు అయితే మనల్ని దుఃఖానికి కారణమవుతున్నాయో, ఏదైతే మనకి అశాంతికి కారణమవుతున్నాయో వాటిని అన్నిటినీ మనం విచారణలో వాటికి నెమ్మదిగా వాటిని విచారించి
వాటి వల్లే అశాంతి వస్తుంది అని విడదీసుకోవటం వల్ల మనం వాటికి దూరం అవుతూ ఉంటాం. అందుకని చెప్పేసి నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నీ శరీరం నీకు లోపల ఉన్న భగవంతుడి అనుభవంలో లేకపోయినా నీ శరీరం అనుభవంలో ఉంది, నీ మనస్సు అనుభవంలో ఉంది. శరీరం ఏంటంటే నువ్వు అనారోగ్యం వచ్చినప్పుడో శరీరానికి, లేకపోతే శరీరం మరణించినప్పుడు, ముసలరకం వచ్చినప్పుడు మనకి శరీరం రోగాన్ని తగ్గించుకుంటాం. ముసలరకం వస్తుందంటే బాధ వచ్చేస్తుంది, ఎందుకంటే శరీరం సహకరించదని. రోగం వస్తే దాంట్లో కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. రోగం వద్దనుకుంటాం, ముసలరికం వద్దనుకుంటాం, మరణం వద్దనుకుంటాం. అంటే శరీరం వచ్చిన తర్వాత దానికి రోగం సహజం, అలాగే ముసలరికం సహజం, అలాగే మరణం కూడా సహజం అనేది మనకి అర్థం అవ్వాలి. ఎందుకయ్యా సహజం అంటే అది మనం కాదు, ఆ మనం కానిది, ఆ మాయ మార్పు చెందే శరీరం దాని పరిమితిని బట్టి ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు మళ్ళీ దానికి రోగం వస్తుంది, ముసలరకం వస్తుంది, తర్వాత మరణిస్తుంది. అది మనం కాదు. అలాగే దానివల్ల మనకు దుఃఖం వస్తుంది, ఆ దుఃఖాన్ని మనం ఆపుకోలేము. శరీరాలు రాకూడదు అని స్పిరిచువల్గా వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ నేను పుట్టకూడదు భూమి మీదకి అనుకుంటాం. పుట్టకూడదంటే నువ్వేం చెయ్యాలి అంటే, ఏం చేసినా శరీరం రావటం మానదు. నీ మనస్సు నశించినప్పుడు మాత్రమే నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉంటావు. మనసు నశించటం అంటే మోక్ష స్థితిని పొందటం, జ్ఞానస్థితిని పొందటం. అందుకు నువ్వేం చెయ్యాలి అంటే, పుట్టొద్దు అనుకుంటే ఆగిపోరా. నీ మనస్సును నశించేటట్లుగా భగవంతుడి దయ కోసం జీవించి మనస్సును నశింపచేసుకుని అప్పుడు మనకి మళ్ళీ పునర్జన్మ లేకుండా మనం మోక్షస్థితిని పొందుతాం. అందుకని చెప్పేసి శరీరం వచ్చినప్పుడు శరీరం మనకు అనుభవంలో ఉంది. రోగం వస్తే మనం దానికి మందేసుకుంటాం, రోగం రాకుండా చూసుకోవటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే శరీరంలో రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే మనకి లోపల ఉన్న చైతన్య స్థితి అనుభవంలో లేకపోవటం వల్ల మన మనస్సు మన శరీరానికి పరిమితమైపోయి ఉంటాం. లోపల ఉన్న చైతన్య స్థితి అంతటా ఉన్నది, ఆనంద స్థితి, శాంతి స్థితి. అది అనుభవంలోకి లేదు. మన అనుభవంలో ఏముందంటే శరీరం ఉంది, మనస్సు ఉంది. శరీరానికి కొన్ని పరిమితులు ఉంటాయి, మనసుకు కొన్ని పరిమితులు ఉంటాయి. మనం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము, కానీ మనస్సులో ఉన్న రాగద్వేషాలే మనకి అన్నిటికీ కారణము. ఆ మనస్సుని పవిత్రం చేసుకుంటేనే మనకి లోపల ఉన్నటువంటి చైతన్య స్థితి, ఆనంద స్థితి వ్యక్తమవుతుంది. మనం రాగద్వేషాలను వదిలేసుకుని, మన ఇష్టాయిష్టాలను వదిలేసుకుని మనం అనేక సాధనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ గురువు ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సుని మెయిన్గా నీ మనస్సులో ఉన్న రాగద్వేషాలని తగ్గించుకోవాలి. రాగద్వేషాలు ఎందుకు వస్తాయి అంటే, శరీరానికి పరిమితమైపోయి ఉంటుంది నీ మనస్సు. నీ లోపల ఉన్న స్వరూప స్థితి ఏమో అంతటా ఉండే స్థితి, దానికి పరిమితులు లేవు, హద్దులు లేవు, ఎప్పుడూ ఉండేటటువంటి స్థితి. అంటే దేహం ఉన్నప్పుడు ఉండి లేకపోయినప్పుడు లేనటువంటి స్థితి కాదు చైతన్య స్థితి, ఎప్పుడూ ఉండేటువంటి స్థితి. అది అంతటా ఉండేటువంటి స్థితి. కానీ మన మనసు ఏం చేస్తుందంటే, ఒక తెరలాగా ఈ దేహానికి పరిమితం చేసేయటం వల్ల మనం ఏం చేస్తామంటే, ఈ దేహమే మనం అనుకుని జీవించటంలో మన రాగద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరినైనా మనం ద్వేషిస్తూ ఉంటాం. నాన్నగారు ఏమంటారంటే, ఇప్పుడు జ్ఞాని ఉన్నాడు, అందరినీ ఆడు ప్రేమిస్తారు. అంతటా ఉన్నటువంటి ఒకే వస్తువు, ఆ సత్య వస్తువు వాళ్ళకి అనుభవంలో ఉండటం వల్లనే వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. కానీ మనకేంటంటే, శరీరానికి పరిమితమైపోయిన బుద్ధి ఉండటం వల్ల మనం ఒకరిని ఇష్టపడతా ఉంటాం, ఒకరిని ద్వేషిస్తూ ఉంటాం. అలాగే మనం రాగద్వేషాలు, ఇష్టాలు ప్రపంచంలో అవే మనకి అడ్డము. ఆ రాగద్వేషాలే మనకు అడ్డం, ఇష్టాలే మనకు అడ్డం అనేది మనకి తెలిసిన తర్వాత అవి ఎందుకు వస్తున్నాయి అంటే, శరీరానికి పరిమితమైపోయిన బుద్ధి ఉండటం వల్ల ఈ శరీరమే నేను అనుకునే బుద్ధి ఏం చేస్తుందంటే, పక్కవాడు ఎవడైనా బాగుంటే వాడి మీద ద్వేషం వస్తుంది,
పక్కవాడు మనకి మీద ఏదైనా మంచిగా మాట్లాడు, మనకి ఏమైనా హెల్ప్ చేస్తే వాడి మీద రాగం వస్తుంది. ఈ రాగద్వేషాలన్నీ ఏం చేస్తాయంటే మనసుని కలుషితం చేసేస్తూ ఉంటాయి. మనసు పవిత్రం అవ్వదు. మనం కాళ్ళు పాడు చేసేసుకుంటే మనకి శుభ్రం ఎలా వస్తుంది? కాళ్ళు ఎందుకు నీళ్లు పెట్టి కడుక్కుంటాము? నీళ్ళ ద్వారా కాళ్ళు శుభ్రం అవుతాయి, ఒళ్ళు శుభ్రం అవుతుంది. అందుకని ఏ వస్తువు అయినా శుభ్రం చేయాలంటే బాహ్యంగా మనం నీటితో శుభ్రం చేస్తాం. అలాగే మన మనసుని శుభ్రం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి, ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి, మన మనసుని విచారణ చేస్తూ ఉండాలి. ఏది మనకి అడ్డు వస్తుంది? స్మరణతో పాటు రాగద్వేషాలని కూడా మనం విడదీసుకుంటూ ఉండాలి. స్మరిస్తూ ఉంటాము, కొంచెంసేపు నామం చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఏం చేస్తాము? రాగద్వేషాల్లోంచి విడదీసుకోము. మనసుని స్మరించేసుకుంటున్నాం, మనకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ స్మరించినప్పుడు ఆయన మనకి ఏం చేస్తున్నాడు? ఆ ద్వేషాన్ని చూపిస్తున్నాడు, రాగాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడైతే ఇష్టం ఉందో, ఎక్కడైతే ద్వేషం ఉందో అవి తొలగించుకో. నా మీదనే అవన్నీ, నీ ఇష్టం అంతా నా మీదే పెట్టుకో. బాహ్యంగా వస్తువుల పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, స్థలాల పట్ల కానీ, అంటే ప్రదేశాల పట్ల కానీ నీకు ఎక్కడా ఇష్టం ఉండకూడదు. నా మీదే ఉంటేనే అవన్నీ నీ మనసు పవిత్రమైపోతుంది. మనం స్మరణ చేసేటప్పుడు ఏంటంటే, స్మరణ చేస్తూ ఉంటే లోపలున్నవి ఏమి ఆగిపోవు. లోపలున్న రాగద్వేషాలు బయటికి వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు వాటిలోంచి విడుదల చేసుకోవాలి. విడదీసుకుని వాటిని తగ్గించుకుని మనం భగవంతుడి మీదే ఇష్టాన్ని పెంచుకోవటం వల్ల దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. ఒక ద్వేషంలోంచి మనం రావాలి అంటే రాలేకపోతే, స్మరణ చేస్తున్నాం కదా, భగవంతుడిని విశ్వసిస్తున్నాం కదా, తండ్రి నేను రాలేకపోతున్నాను ద్వేషంలోంచి, తండ్రి నేను ఈ అటాచ్మెంట్లోంచి, రాగంలోంచి బయటికి రాలేకపోతున్నాను, నువ్వు బయటికి తీ అని ఒక మాట మధ్యలో మనం ప్రార్థన చేయటం వల్ల మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ రాగద్వేషాలతో పాటు మనం తొలగించుకోలేము. మన చిన్న బుద్ధికి అవి తొలగిపోవు. పరిమితమైన బుద్ధి మనది, చాలా చిన్నవాళ్ళం మనం, మనకి అవి తొలగిపోవు. భగవంతుడి కృప వల్ల మాత్రమే అవి తొలుగుతాయి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఆయన మీద భారం వేస్తూ ఉంటాము, అప్పుడు అవి తొలగిపోతూ ఉంటాయి. అంటే మనకి చూపించినప్పుడు మనం స్మరణ చేస్తున్నాం కదా, రాగద్వేషాలు వస్తే వచ్చినాయిలే అనుకుని ఉంచుకుంటే అవి బలంగా పెరిగిపోయి మనకి ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనకి అనుభవంలోకి రాకుండా అడ్డుకుంటాయి. అందుకని స్మరణ చేసినప్పటికీ, పూజ చేసినప్పటికీ, ఏది చేసినప్పటికీ మన శరీరమే నేను, ఈ దేహమే నేను అనుకునే బుద్ధి తగ్గుతాందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఇక్కడ భగవాన్ కానీ, ఎవరైనా సరే, నాన్నగారు కానీ, శాస్త్రాలు, భగవద్గీత శాస్త్రం కానీ, నువ్వు ఏది చేసినప్పటికీ దేహబుద్ధిని పెంచుకోకరా. దేహబుద్ధిని పెంచుకుంటే అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు అది పలచబడాలి, పలచబడితే ఎప్పుడోకప్పుడు అది తిరిగిపోతుంది. కానీ పెంచుకుంటున్నావనుకో, నువ్వు అజ్ఞానాన్ని పెంచుకుంటున్నావనుకో, దేహబుద్ధిని పెంచుకుంటున్నావనుకో, నువ్వు చేసే పూజ, జపం అవన్నీ కూడా వేస్టు. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. కష్టపడ్డందుకు ఎవరైనా కష్టపడతా ఉంటే వాడు సంపాదించుకోకపోతే అయ్యో చాలా కష్టపడుతున్నాడు, వాడికి ఫలితం రావట్లేదు అని మనమే బాధపడుతూ ఉంటాం. మన పిల్లలు కానీ, తెలుసున్న వాళ్ళు కానీ ఎవరైనా చేస్తూ ఉండి చాలా కష్టపడి వాళ్ళు వృద్ధిలోకి రాకపోతే మనకు కూడా అయ్యో అయ్యో అనుకుంటాం. అలాగే మనం కూడా పూజ, జపం, ధ్యానం ఏది చేసినప్పటికీ కూడా మనం కష్టపడుతున్నాం. దానికి ఏం చెయ్యాలి అంటే దేహబుద్ధి పెరగకుండా చూసుకోవాలి. అప్పుడు భగవంతుడి యొక్క కృప ఎక్కువగా ఉన్నట్టు. ఆయన ఏం చేస్తాడంటే, పూజ చేస్తున్నావు కదరా, రోజు నాకు ఇంత టైం ఇస్తున్నావు, ఇంత నన్ను ఇష్టపడుతున్నావు, ఏది అడ్డం నీకు నాకు? దేహమే నేను అనుకునే బుద్ధి అడ్డం కదా, అందుకని దాన్ని పెంచుకోకరా, దాన్ని తగ్గించుకుంటా ఉంటే నేను ఇంకా దగ్గరైపోతాను, దగ్గరైపోయి ఎప్పుడోకప్పుడు నీకు వ్యక్తమైపోతాను నీ ప్రేమకి అని చెప్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి మనం ఏది చేసినప్పటికీ కూడా దేహబుద్ధి పెరగకుండా, అంటే మనకి తెలియకుండా పెరిగిపోతుంది. కాబట్టి భగవంతుడు శాస్త్రంలో గురువులు వచ్చి భూమి మీదకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే మనకి తెలియని విషయాలు కాబట్టి
మనకి తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారు? మనం కూడా వాళ్ళలో ఐక్యమైపోవాలి. మనం వాళ్ళకి సరెండర్ అయ్యి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏ ఆనందాన్ని పొందుతున్నారో ఆ ఆనందాన్ని మనకి ఇవ్వటం కోసం ఈ మాటలన్నిటినీ చెప్తున్నారు. ఊరికే చెప్పట్లేదు. మన పిల్లలకి మనం అన్నీ చేస్తూ ఉంటాం, వాళ్ళు బాగుపడాలని చేస్తాం. అలాగే గురువు మనందరికీ ఇవన్నీ ఎందుకు బోధిస్తున్నాడు అంటే ఆయన కాలక్షేపం అవ్వక బోధించట్లేదు. ఆయన మనకి అనుగ్రహించకుండా ఉండలేక మన మీద అంత ప్రేమ ఎవరికయ్యా ఉంటుంది అంటే, మనం ఎవరైనా 4 మాటలు చెప్పినప్పుడు వినకపోతే మనకెందుకులే అని వదిలేస్తాం. కానీ గురువు అలా వదిలేయడు, భగవంతుడు అలా వదిలేయడు. మన లోపల ఉండే ఆత్మగా ఎప్పటికప్పుడు మనల్ని అనుగ్రహించడానికి మనం ఎప్పుడు ఆయన వైపుకు చూస్తామా, ఆయన్ని పొందటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉండి మనల్ని ఆయన కరుణిస్తూ ఉంటాడు, దయ చూపిస్తూ ఉంటాడు. అంటే మనకి లోక ప్రేమలే తెలుసు, కానీ మన పిల్లల పట్ల మనం చూపించే ప్రేమే తెలుసు. కానీ మనకి భగవంతుడు మన మీద చూపించే ప్రేమ మనకి అర్థమయ్యే కొద్దీ ఆయన ప్రేమలో ఉన్న ఔన్నత్యం తెలుస్తుంది. అందుకని చెప్పేసి ఆయన ప్రేమ రాగద్వేషాలకి అతీతమైనది, ఎప్పుడూ ఉండేది, ఈ లోకానికి సంబంధించింది కాదు. ఈ లోకానికి సంబంధం లేనటువంటి అలౌకికమైన ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. మనం ఏదో పండిస్తానో ఫలమిస్తానో మన మీద ప్రేమ చూపించట్లేదు. మన మీద ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే ఆయనలో ఉండే శాంతిని మనకి ఇవ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికి, మనం కూడా దుఃఖరహిత స్థితిని పొందాలి అని చెప్పేసి మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించకుండా ఉండలేక అంటే ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే అక్కడ వేరు భేదం లేదు. అందుకని అందరి పట్ల కూడా ఆయన అందరిలోనే ఉన్నటువంటి ఆ సత్య వస్తువు ఆయన అయి ఉన్నాడు. కాబట్టి మన అందరినీ అంత ప్రేమగా మనం బాగుపడటం కోసం మనని అనుగ్రహించి, ఆ అనుగ్రహంతో పాటు బోధించి అనుగ్రహించి ఏదైనా సరే మన కోసం చేసి మనల్ని ఆయన పొందే ఆనందంలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తాడనమాట. అది గురువు యొక్క ఔన్నత్యం. అంటే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, మనం పూజ చేస్తున్నాం సరిపోతుందిలే అనుకోకూడదు, స్మరణ చేస్తున్నాంలే సరిపోతుంది అనుకోకూడదు. స్మరణ చేసినా, పూజ చేసినా, ఏది చేసినా, మనం ఒక పని చేసినా, ఆ పనిలో మనకి ఒక సత్కర్మ చేసినా, దాంట్లో మన దేహ బుద్ధి పెరగకుండా తగ్గేటట్టుగా భగవంతుడి వైపుకి ప్రయాణించేటట్లుగా ఉండాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే, మనం పూజ చేసినప్పుడే రాదు, ధ్యానం చేసినప్పుడే రాదు, విచారణ చేసినప్పుడే రాదు. నిరంతరం మన జీవిత విధానంలో మనం దేహమే నేను అనుకునే బుద్ధిని తగ్గించుకోవాలి. దేహం నేను కాదు, భగవంతుడు చెప్తున్నాడు కదా, నేను కూడా ఆత్మే ఉన్నాను, నేను కూడా చైతన్యమై ఉన్నానని చెప్తున్నాడు. ఆ బ్రాహ్మీ స్థితి గురించి చెప్తున్నాడు. అది మన లోపల ఉంది, అదే నువ్వు అని చెప్తున్నాడు. అది చెప్పినప్పుడు ఆయన మాటను విశ్వసించి ఆయన ఏది చేయమన్నాడో అది ఆయన ప్రేమ కోసం, ఆయన దయ కోసం చేస్తూ ఉంటే మనం ఆ దయ వల్ల మాత్రమే పొందుతాము. అంటే మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా ఎక్కువ కష్టపడతా ఉంటే అయ్యో చాలా కష్టపడుతున్నారు, సరైన ఫలితం రావట్లేదు ఏంటి అనుకుంటూ ఉంటాం. కష్టంతో పాటు మనం పని చేయటంతో పాటు ఆ పనిలో స్కిల్ ఉండాలి. ఆ స్కిల్తో పాటు భగవంతుడి అనుగ్రహం ఉండాలి. అప్పుడే దానికి సరైన ఫలితం వస్తుంది. ఆయన ఇస్తాడు. ఫలితం వైపు మనం దృష్టి పెట్టక్కర్లేదు. పెడితే అనారోగ్యం, పెడితే మనసు కలుషితమైపోయి ఆ మనసు అపవిత్రం అయిపోయి అనేక జన్మలు మనం దుఃఖంలోకి ఉండిపోతాం. అందుకని మనం పని కోసమే, భగవంతుడి దయ కోసమే చేస్తూ ఉంటేనే మనం జ్ఞానాన్ని పొందుతాము. అంటే ఏ రోజుకి ఆ రోజు మన పిల్లలు ఎలా పెరగాలి అనుకుంటామో, పిల్లలు పెరగకపోతే నెలకి రోజుకి వాళ్ళు పెరగకపోతే చిన్నప్పుడు మనం డాక్టర్లకు చూపిస్తూ ఉంటాం. ఎందుకు పిల్లవాడు వృద్ధిలోకి రావట్లేదు, మనం పాలు పడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, అయినా వృద్ధిలోకి రావట్లేదు ఏంటని చూపిస్తూ ఉంటాం. అంటే మనం వాడికి పెట్టే ఆహారం వాడు తీసుకుంటూ ఉంటే కనుక, అది సరిగ్గా పనిచేస్తూ ఉంటే కనుక దేహం ఎదుగుదల ఉండాలి.
అందుకని మనం డాక్టర్ చూపిస్తాం. అలాగే మనం కూడా మన మనస్సు పవిత్రం అవుతూ ఉంటే, మనం భగవంతుణ్ణి విశ్వసించటంలో, ఆ స్మరణ చెయ్యటంలో, ఆ ఇష్టంలో మనం అవన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటే మనలో కూడా అభివృద్ధి, మన మనస్సు అభివృద్ధి అవ్వాలి. ఎలాగ అభివృద్ధి అవ్వాలి అంటే, కమలం ఎలా వికసిస్తుందో అలాగ మన మనసు వికసించాలి. మన కుటుంబానికో, మన సమాజానికో, మనం ఉన్న ప్లేస్కో కాకుండా అంతటా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం ఆయన్ని పొందేటట్లుగా మన మనస్సుని పవిత్రం చేసుకుంటే, అప్పుడు ఆ వికసించిస్తేనే, మనసు అన్ని కోణాల్లోని వికసిస్తేనే మనకి జ్ఞానం వస్తుంది. అందుకని చెప్పేసి దేహ బుద్ధిని మనం రోజు ఏది చేసినా, యజ్ఞం చేసినా, ఏది చేసినా సరే దేహబుద్ధి తగ్గటానికి చేస్తున్నావా, భగవంతుడు ప్రీత్యర్థం చేస్తున్నావా లేదా. మనం పూజ చేస్తా గర్వాన్ని పెంచుకోకూడదు, అహంకారం పెరగకూడదు, భగవంతుడు దయ రావాలి అని చూసుకోవాలి. అంటే పూజ చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, ఒక పుస్తకం చదివేటప్పుడు ఒక మాటను మనకు అర్థం చేస్తున్నాడు. ఎవరయ్యా అర్థం చేస్తున్నాడు అంటే, లోపల అంతర్యామిగా ఉండి భగవంతుడు ఆయన అనుగ్రహం వల్ల ఆ మాటని మనం అర్థం చేసి మన జీవిత విధానంలో మార్పు తీసుకొచ్చి జ్ఞానాన్ని ఇవ్వటానికి మనకు సహకరిస్తున్నాడు. అందుకని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఒక మాట విన్నప్పటికీ, ఏ పని చేసినప్పటికీ దేహ బుద్ధి పెరగకుండా మనం మనసు పవిత్రం అయ్యేటట్లుగా చేసుకోవటం వల్ల మాత్రమే మనం మోక్ష స్థితిని పొందుతాం. అంటే వీటికి ఏమి పెద్ద పెద్దవి చేసేయక్కర్లేదు, నువ్వేమి కొండలు ఎక్కేయక్కర్లేదురా, హిమాలయాలు ఎక్కేయక్కర్లేదు, కైలాస పర్వతాలు ఎక్కేయక్కర్లేదు. నీ మనస్సులో భగవంతుడి పట్ల ఇష్టం ఉంటే, భక్తి ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని భక్తి ఉందా లేదా, ఇష్టం ఉందా లేదా. భక్తి అంటే ఒక పూజ చేయటమే కాదురా, నువ్వు ఏదైనా 2 పువ్వులు పెట్టడమో 2 పళ్ళు పెట్టడమో కాదు. నీ మనస్సుని భగవంతుడికి ఇవ్వాలి, నీ కాలాన్ని భగవంతుడికి ఇవ్వాలి. నీ కాలాన్ని ఇస్తూ ఉంటే భగవంతుడు నీ మనస్సుని పవిత్రం చేస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఇవన్నీ మనం పిల్లలకి ఏదైనా పెట్టి వాళ్ళు ఎదుగుతున్నారో లేదో ఎలా పరిశీలించుకుంటామో, పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళు పాస్ అవుతున్నారా లేదా అన్నీ చూసుకుంటూ ఉంటాం, వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా అని. ఒక వ్యాపారం పెడితే దాంట్లో మనకి ఏమన్నా డబ్బులు వస్తున్నాయా లేదా, డబ్బులు రాని వ్యాపారం ఎందుకు అని చెప్పేసి తీసేయమంటాం. అలాగే మనం పూజ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ఏది చేసినప్పటికీ కూడా నువ్వు నీ మనసు పవిత్రం అవుతుందా లేదా, భగవంతుడు దయ కోసం జీవిస్తున్నావా లేదా, అది మనం సరిచూసుకోవాలని చెప్పేసి నాన్నగారు చాలా తేలికగా మనకి ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఎందుకయ్యా అంటే, మనం కష్టమైన శ్లోకాలు చదువుకోలేకపోవచ్చు, పెద్ద పెద్ద మాటలు అయితే మనకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఇవన్నీ, ఈ మాటలన్నీ చాలా చిన్నగా మనకి అందుబాటులో ఉండేటట్లుగా చెప్పి మనల్ని ఆయన అనుగ్రహించటానికి చిన్న మాటల ద్వారా చెప్పి మనల్ని సవరించి మన మనసును పవిత్రం చేసి ఆయన స్మరణ ద్వారా మనకి జ్ఞానాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆయన దయ చూపిస్తున్నాడనమాట. అంటే భగవద్గీత సారం మన నాన్నగారి పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ప్రతి మాటలోని అంతకుముందు అంటే మనకి నాన్నగారి దగ్గరికి రాకముందో, ఒక మహాత్ముని చూడకముందో మనం ఆ జ్ఞానం పట్ల కాంక్ష లేకపోవటమో, మనకి అవన్నీ ఏ మాట అయినా సరే మనకి విన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న ఔన్నత్యం మనకి తెలిసేది కాదు. భగవంతుడిలో ఉన్న ఔన్నత్యం తెలియదు, గురువులో ఉన్న ఔన్నత్యం తెలియదు. అవి 2 తెలియకపోతే ఆయన చెప్పిన మాటలో ఉన్న ఔన్నత్యం కూడా తెలియదు. కానీ గురువు కృప వల్ల, ఆయన యొక్క దయ వల్ల మనకి ఈ మాటలన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఎవరయ్యా అర్థం చేస్తున్నారు అంటే, అంతర్యామిగా ఉండి ఆయన దయ వల్ల మనకి ఈ మాటలన్నీ అర్థం చేసి మనల్ని శుభ్రపరుస్తున్నాడు, మనల్ని పవిత్రం చేస్తున్నాడు. ఆయన్ని మనకి ఇచ్చేసుకోవటం కోసం మనల్ని పవిత్రం చేస్తున్నాడు. అందుకని మనం ఏంటంటే, ఒక మాట చదివినా శ్రద్ధగా ఉండాలి. ఆ మాట వల్ల మనం ఏం నేర్చుకున్నాము, ఈరోజు మనం ఇక్కడ వింటాం, వినేసి వెళ్ళిపోకుండా ఏంటయ్యా మనం నేర్చుకోవాలంటే, భగవంతుడు దయ కోసం జీవించాలి, భగవంతుడు ప్రీత్యర్థమే చెయ్యాలి. ఏది చేసినా, పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, ఏ పని చేసినా
భగవంతుడు ప్రీత్యర్థం చెయ్యాలి. ఆయన ప్రీత్యర్థం చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. ఆయన దయ ఉంటే ఏముంది, అసాధ్యం అనేది లేదు. పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు, మనకి మోక్షం రాదేమో అని బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే అదేదో కోట్లు పెట్టి కొనుక్కునేది కాదు మోక్షం. మనసు పవిత్రం అవుతే వచ్చేది. మనసు పవిత్రం చేసుకోవాలంటే భగవంతుడిని స్మరించాలి, దయ ఉండాలి. అవి రెండూ ఉంటే మనకి మోక్షం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే మనకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గురువులకి, భగవంతుడికి ఇన్ని మాటలు చెప్పి ఇంత చక్కగా మనకి అర్థం చేసి మనల్ని అనుగ్రహిస్తున్నందుకు ఎప్పుడూ కూడా వాళ్ళ పట్ల మనకి శరణాగతి ఉండాలి. నీదే భారం రా అనుకుంటా ఉండాలి. ఆయన ప్రీత్యర్థం మనం పని చేస్తూ ఉంటాం, మన మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన ప్రీత్యర్థం అని మొదలుపెట్టి మనం ఏదో మళ్ళీ లోకంలో ఏదో గౌరవాల కోసమో గొప్పల కోసమో వెళ్ళిపోతూ ఉంటే మన మనసుకి అటువైపు నుంచి ఇటు తీసుకురావటానికి భగవంతుడి మీద భారం వేసి, తండ్రి నీ దయ కోసం ఈ పని చేయించు, నీ దయ కోసం ఆలోచించని, నీ దయ కోసం మాట్లాడి అని మన మనసుని అలాగ ఆయనతో కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ చేసుకుంటున్నామో, ఆయనతో అనుబంధం పెంచుకుంటున్నామో, అప్పుడు ఆయన ఏంటంటే మన మనసుని సవరించి మనకి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడనమాట. అంటే ఇవన్నీ మనకి చాలా తేలికగా, నువ్వేమి యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, తపస్సులు చెయ్యక్కర్లేదు. మనం తపస్సులు చేయగలమా అంటే చెయ్యలేము. నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, 1 గంట మీరు భోజనం చేయకుండానే తినకుండానూ ఉండలేరు, మీరు ఇంకేం తపస్సులు చేసేస్తారమ్మా, మనం చాలా చిన్నవాళ్ళం. అందుకని పెద్ద పెద్ద ఘోరమైన తపస్సులే కాదు, అవన్నీ పెద్ద పెద్ద పనులు చేయలేము, కానీ చిన్న స్మరణ చేయగలం, ఆయన ప్రీతి కోసం చేయగలం. మనం ఏది ఆలోచించినప్పటికీ, ఏది చేసినప్పటికీ ఆయన ప్రీతి కోసం చెయ్యటం వల్ల అది చాలా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. నా ప్రీతి కోసం జీవించు, సరిపోతుంది, జ్ఞానం వచ్చేస్తుంది. పెద్ద పెద్ద వాటికి నువ్వు చేయలేదని బాధపడక్కర్లేదు, చెయ్యక్కర్లేదు, కానీ నాతో అనుబంధం పెట్టుకో, నా దయ వల్ల నీకు జ్ఞానం వచ్చేస్తుంది అని చెప్పేసి మనకి చాలా తేలికగా, నువ్వేమి సంస్కృతం నేర్చుకోక్కర్లేదు. మనకు ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో సంస్కృతాలు, పెద్ద ఇంగ్లీషు అవన్నీ అవసరం లేదు, అది వేరే భాష. మనకి ఏదయ్యా కావాలి అంటే భగవంతుడి పట్ల ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి. నీ ఇంట్లో నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకన్నా కూడా ఆ ప్రీతిని నీ ఇంట్లో వాళ్ళు, లోకంలో ఎవరికైనా నీకు ఉన్న ఇష్టాన్ని సరిపోతుంది. ఆ ఇష్టాన్ని నా మీద పెట్టుకో, నా మీద పెట్టుకోవటం వల్ల, నన్నే సపోర్ట్గా పెట్టుకుని జీవించటం వల్ల, నా మీదే ఆధారపడి జీవించటం వల్ల నీ మనస్సు ఏమవుతుందంటే నేను శుభ్రం చేసేస్తాను, నీ మనసుని పవిత్రం చేసేసి నీ జ్ఞానాన్ని ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇంత తేలికగా మనకి నాన్నగారు, భగవాను, కృష్ణుడు చెప్పిన ఇవన్నీ వాళ్ళందరూ చెప్పిన శాస్త్రంలో చెప్పిన మాటలే. అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుని ప్రేమిస్తూ ఉంటాం, తండ్రి ఈ కష్టంలో వచ్చి నన్ను బయటికి తీసేయాలి. కష్టం బయట ఒక ప్రారంభంలో కానీ సృష్టిలో కానీ దేనిని ఆపడు. మనం భగవద్గీత చదివినప్పుడు, గీతా శాస్త్రాన్ని చదివినప్పుడు ఆ యుద్ధం ఆపేయగలడు కృష్ణుడు. కానీ ఎందుకు ఆపలేదు అంటే, సృష్టి క్రమం జరిగేటప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించడు, దాన్ని ఆపేయటం వల్ల ఏమీ జరగదు, దాన్ని ఆపకూడదు, అది జరుగుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం మన మీద పడకుండా చూడగలడు గురువు, పడకుండా చేయగలడు. కృష్ణుడు కానీ, గురువు కానీ, భగవంతుడు కానీ, ఏదైనా సరే మన మీద ఆ ప్రభావాన్ని ఆపేస్తారు. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఈ దుఃఖం రాకుండా చూడు అనుకోకూడదు. ఆ దుఃఖాన్ని తట్టుకునే శక్తినివ్వు, నువ్వు నాకు అంతర్యామిగా ఉన్నావు, నాకు దుఃఖాన్ని తట్టుకునే శక్తినివ్వు, దుఃఖం అంటుకోకుండా చూడు నువ్వు అని చెప్పేసి అలా ప్రార్థించటం వల్ల మనకి దుఃఖం అంటుకోదు. అంటే కెరటాలు వస్తూ ఉంటాయి కానీ మనల్ని తాకవన్నమాట. కెరటాలు, పెద్ద పెద్ద కెరటాలు వచ్చినప్పటికీ మనల్ని తాకకపోతే ఎలాగో, అలాగే మన జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పటికీ, ఏది వచ్చినప్పటికీ మన మనస్సు మీద ప్రభావం లేకపోతే మనకి ఏమీ అనిపించదన్నమాట. ప్రపంచంలో బయట ఎవరికో కష్టం వస్తే మనం ఎలా ఉంటామో, మన ఇంట్లో కష్టం వచ్చినప్పుడు కూడా మనని తాకనివ్వకుండా ఉంటే కనుక
మనకి తాకకపోతే కనుక మనం ఏం చేస్తాము, బయట వాళ్ళ కష్టాన్ని ఎలా చూస్తున్నామో అలాగే దీన్ని కూడా వేరుగా చూస్తాం. మనకొచ్చేసింది అనుకోకుండా మనం బయట వాళ్ళ కష్టాన్ని ఎలా చూస్తున్నామో మన ఇంట్లో వచ్చే కష్టాన్ని కూడా అలాగే చూస్తూ ఉంటాం. దానితో కలిసిపోయి దుఃఖపడకుండా మనం శాంతిగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా జీవితంలో ప్రారంభంలో ఏది జరగవలసి ఉందో అది జరిగే తీరుతుంది. దాన్ని ఎవరో ఆపరు. జరగవలసింది జరిగే తీరును, జరగరానిది జరగదు. ఇది చక్కగా భగవాన్ తల్లికి బోధించింది అన్నమాట. అంటే మనం బయట కష్టాలు వద్దు అనుకుంటే అవి వచ్చినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. కష్టం వచ్చినా పర్వాలేదు, సుఖం వచ్చినా అవి రెండు వస్తానే ఉంటాయి. దేహం వచ్చిన తర్వాత కష్ట సుఖాలు సామాన్యం, దాన్ని ఆపలేము. కృష్ణుడు పక్కన ఉండి పాండవులకి కష్ట సుఖాలని ఏమి ఆపలేదు. నిరంతరం వాళ్ళ కష్ట సుఖాలని తట్టుకునేటట్లుగా ఆయన వాళ్ళని అనుగ్రహించాడు. అలాగే భగవంతుడిని సపోర్ట్గా పెట్టుకుని మనం కష్ట సుఖాల్ని, మన కర్మని ఖర్చయిపోవటానికి ఏది వచ్చినప్పటికీ వద్దు అనుకుంటే మనకి బాధ అనిపిస్తుంది. ఏది జరగని మనల్ని అంటుకోనివ్వకుండా భగవంతుడు మన లోపలుండి చూసుకునేటప్పుడు మనకి ఏంటి ఇబ్బంది? మనకి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మనం వర్షంలో వెళ్తూ ఉంటాం, గొడుగేసుకుని మనల్ని వర్షం తడవకుండా మనం గొడుగేసుకుని ఎలా వెళ్తామో అలాగే మన కష్ట సుఖాల మధ్యన భగవంతుడు మనల్ని వాటిని తాకనివ్వకుండా ఉన్నప్పుడు మన మనసుకి ఏది తాకనప్పుడు మనం శాంతిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అది మన వల్ల అవ్వదు, భగవంతుడి యొక్క కృప వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి భగవంతుడి మీద భారం వేసి భగవంతుడిని ప్రేమిస్తా ఇవన్నిటిని తట్టుకుంటేనే కర్మ ఖర్చయిపోవాలి. మన జ్ఞానం రావాలంటే కూడా కర్మ ఖర్చవ్వాలి. కర్మ ఖర్చవటంతో పాటు ఖర్చయ్యేటప్పుడు మళ్ళీ కర్మని పోగు చేసుకోకుండా భగవంతుడి పాదాలని ఆశ్రయించి జీవించడం వల్ల మళ్ళీ కర్మ దీనికి తోడవకుండా ఖర్చు అయిపోతుంది. అంటే మళ్ళీ ఒక కర్మ చేసేటప్పుడు మళ్ళీ 10 కర్మలకి సరిపడి మనం పెంచేసుకుంటాం మన మనసుని. అలా కాకుండా కర్మ ఖర్చు అయినప్పుడు జ్ఞానాన్ని పొందేటట్లుగా మనం కర్మ ఖర్చు అయిపోతుంది, మనం జ్ఞానం పొందాలి అనుకోవాలి. ఆ కర్మ మళ్ళీ 10 కర్మల్ని పెంచకూడదు. అందుకే కర్మ జరిగేటప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు కానీ ఒక కర్మని అనుభవించేటప్పుడు కానీ మనం భగవంతుడు దయ కోసం జీవిస్తూ ఉంటే కర్మ ఖర్చు అయిపోతుంది. కొత్తగా పునర్జన్మ హేతువులేమి మనకి తాకవు. పునర్జన్మ హేతువులన్నిటినీ ఆయన తీసేస్తూ ఉంటాడు. ఎందుకు తీసేస్తాడు అంటే మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం, ఆయన మీద ప్రీతితోటి ఉన్నాం. ఏది చేసినప్పటికీ అది భగవంతుడితోటి అనుసంధానమై ఉండటం వల్ల మనం ఆ కర్మ హేతువులు పెరగకుండా ఆ కర్మను ఖర్చు చేసేస్తూ ఉంటాడు. లేకపోతే ఒక కర్మ జరిగేటప్పుడు దానికి 100 కర్మలకి తోడుగా మన మనస్సు నేర్చేసుకుంటూ ఉంటుంది. అలాగా మనం కర్మని అనుభవించేటప్పుడు కూడా ప్రశాంతంగా శాంతితోటి సత్వగుణంతో అనుభవించటం వల్ల ఖర్చు అయిపోతుంది. భగవంతుడు ప్రీత్యర్థం ఆ కర్మని మనం అనుభవించేయాలి. అంటే కర్మ అనుభవించేటప్పుడు నేను అనుభవించేస్తాను అనుకుంటే నేనుగాడు పెరిగిపోతాడు, దేహబుద్ధి పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఆ కర్మ ఖర్చు అయ్యేటప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఉంటే భగవంతుడు ప్రీతిని పొందేటట్లుగా మన మనసు శాంతిగా ఆనందంగా సుఖంగా ఉంటే కర్మ ఖర్చు అయిపోతుంది. అది మనం జీవిత విధానంలో నేర్చుకోవాల్సినవి అన్నమాట. అంటే స్మరణ చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా దేహబుద్ధి పెరగకూడదు. దేహబుద్ధే అజ్ఞానము, దేహమే మాయ. మన దేహం లోపల మనస్సు దేహం ఈ 2 మాయ. ఇవన్నీ అబద్ధం. ఏది నిజమయ్యా అంటే మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్థితి, ఆ భగవత్ స్థితి, ఆ మోక్ష స్థితి, అదే నిజస్థితి, అదే సత్యస్థితి. దాంట్లోనే ఆనందం ఉంది అనేది మనకు తెలిసినప్పుడు ఇవన్నిటిని దాటటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రయత్నం వల్లే జరిగిపోదు, మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గురువు దాంట్లోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. అందుకని గురువు యొక్క కృప మెయిన్. మన జీవితాలన్నిటిలోని కూడా
ఈ మాటలు వింటున్నామంటే గురువు కృప వల్ల మాత్రమే జ్ఞానాన్ని పొందగలము. గురువు కృప లేకుండా మనం జ్ఞానాన్ని పొందలేము అనేది మనకు తెలిస్తే గురువుని ప్రేమించకుండా ఉండలేము అన్నమాట. ఆటోమేటిక్గా ప్రేమిస్తాం. ఎందుకయ్యా అంటే ఈ దేహానికి వచ్చే కష్ట సుఖాలన్నిటినీ భరించటం కన్నా, వీటిలన్నిటినీ డైరెక్ట్గా ఫేస్ చేయటం కన్నా గురువుని ప్రేమించటంలో ఒక ఆనందం వస్తుంది, ఒక సుఖం వస్తుంది, ఒక శాంతి ఉంటుంది. అందుకని మనకి ఆ గురువు దయ కోసం, గురు అనుగ్రహమే ఇట్లన్నిటిలోంచి బయటికి తీసుకురాగలదని అర్థమైనప్పుడు మనం శాంతిగా ఆనందంగా గురు అనుగ్రహం కోసం జీవిస్తూ ఉంటాం. మీరు ఏమన్నా అడగాలంటే అడగండి. ఎవరికైనా నేను చెప్పిన దాంట్లో అనుమానాలున్నా అడగండి, లేకపోతే మీరు మామూలుగా ఏదైనా అనుమానాలున్నా అడగండి.